రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో సాగింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల మోముల్లో సంతోషాన్ని నింపుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందజేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ సందడిగా సాగింది. బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం భగవాన్రాజుపాలెంలో మంత్రి గొట్టిపాటి రవి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా తొళ్లూరు మండలం వెలగపూడిలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పింఛన్లు అందజేశారు. మండలంలో మొత్తం 1400 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వినుకొండలో పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పింఛన్లు పంపిణీ చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం తాళ్లకెరలో కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ఎర్రవంకపల్లిలో ఎమ్మెల్యే సింధూరారెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దివ్యాంగులు, వృద్ధులకు మంత్రి నిమ్మల రామానాయుడు పింఛన్లు అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్లను ఏపీలో అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పింఛన్లు అందించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అంటే విడతల వారి పింఛను పెంపు కాదు, ఒక్కసారి పింఛను పెంపు అని ఏదైతే మనం చెప్పు దాన్ని నిలబెట్టుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ రోజు 1వ తేదీ వచ్చిందంటే మరి 3,000 కోట్ల రూపాయలు పింఛన్లు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. 5 సంవత్సరాలకి మరి దగ్గర 1,80,000 కోట్ల రూపాయలు ఈవేళ ఖర్చు పెడతాం. అంటే దగ్గర నాకు తెలుసుండి 3-4 పోలవరం ప్రాజెక్టులతో సమానమైనటువంటి డబ్బులు ఒక పేదవారి కోసం, మానవత్వం కోసం, ఆ వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళకి అందిస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. విశాఖ నగరంలోని గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెంలో ప్రభుత్వ విప్ గణబాబు తెల్లవారుజామునే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కిష్టుపురంలో మంత్రి అచ్చెన్నాయుడు పింఛన్లు అందజేశారు.